రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. భాగస్వామ్య సదస్సు వేదికగా చాలా సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వందల కోట్ల వ్యయంతో పరిశ్రమలు నెలకొల్పబోతున్నాయి. యంత్ర తయారీ, ఆహార శుద్ధి, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలు రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నాయి. ఇంజనీరింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడే ఒక ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెటప్ చేయడానికి అరౌండ్ కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇన్ 3 districts. Investment it is around 200 crores. Today we enter into MOU. సో MOU అంటే మేము 1200 crores తోటి ఎక్స్పాన్షన్ వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి MOU ఎంటర్ అయ్యామండి. పైకరావుపేట మండలం కేశవరం విలేజ్ దగ్గర ఉంది. అది అగ్రో కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ తయారు చేస్తుంది. జపాన్ మిత్సుబిషి వాళ్ళు జాయింట్ వెంచర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో మేము ఒక అగ్రిమెంట్ సైన్ చేసాం. 125 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ప్రాజెక్టు శ్రీకాకుళం లావేరు మండలంలో తావాడ్ అనే గ్రామంలో పెడుతున్నాం. ఇది ఈ దేశంలో ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. దీంట్లో ఏంటంటే ఈ కొబ్బరికాయలని రోజు ఒక 2 లక్షల కొబ్బరికాయలని మేము ప్రాసెస్ చేసి దాంట్లో వాటరు, మిల్క్, క్రీము, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేటువంటి న్యూట్రియంట్స్ని తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్లాన్ చేసాం. సో సెల్కాన్ తరపు నుండి జాయింట్ వెంచర్గా కొన్ని మొబైల్కి సంబంధించిన కాంపోనెంట్ ఇండస్ట్రీ వాళ్ళతో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో MOU చేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ బ్యాటరీ ఇండస్ట్రీని సైమన్ ఫ్రమ్ ఓవో అనే కంపెనీ ద్వారా చేయడం జరుగుతుంది. బ్యాటరీతో పాటు ఇంకొక కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళు దే ఆర్ వెరీ బిగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ చైనా. దాంతోపాటు మరొక ఇండస్ట్రీ ప్లాస్టిక్ మౌల్డ్ అండ్ ఇంజెక్షన్కి సంబంధించిన కంపెనీ కూడా ఒకటి రావడం జరుగుతుంది.